హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముగ్గు ఎలా ఉందో చెప్పేయండి. నేను ముగ్గు వేసి కలర్స్ కూడా వేసానంటే ఏదో స్పెషల్ థింగ్ ఉన్నట్టే కదా. అవునండి, మీరు అనుకున్నది కరెక్టే. నేను ఆ సాయిబాబా దివ్య పూజ 5 వారాలు చేస్తున్నాను కదా. సో ఇది వచ్చేసి 4వ వారం పూజ అనమాట. ప్రీవియస్ 3 వారాల పూజ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఈ వారం బాబాకి సేమియా పాయసం అనేది చేస్తున్నాను అనమాట. నేను 5 వారాలు 5 రకాల పువ్వులతో పూజ చేద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ నైవేద్యాలు కూడా 5 రకాలే డిఫరెంట్ టైప్స్ అనేవి పెట్టాలని అనుకున్నాను. మొదటి వారం కిచిడి, రెండో వారం వచ్చేసి కేసరి చేశాను. అండ్ మూడో వారం వచ్చేసి ఆ రోజు గురు పౌర్ణమి కూడా వచ్చింది. సో పచ్చి శనగలు నానబెట్టినవి అండ్ దూద్ పేడ అండ్ పండ్లు ఇవి నైవేద్యంగా పెట్టాను. దూద్ పేడ బాబాకి చాలా ఇష్టం కదా. అండ్ ఈ వారం 4వ వారం వచ్చి పాయసం అనేది చేశాను అనమాట. అండ్ ఈ వారము గులాబీ పువ్వులు అంటే బాబాకి చాలా ఇష్టం కదా. గులాబీ పువ్వుల్లోనే ఫస్ట్ వారం వచ్చేసి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ రెండో వారం మల్లెపూలతో పూజ చేశాను. మూడో వారం లిల్లీ ఫ్లవర్స్, ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. 5 వారాలు 5 రకాల డిఫరెంట్ ప్రసాదాలు 5 రకాల డిఫరెంట్ ఫ్లవర్స్తో పూజ చేద్దాం అనుకున్నాను. ఇది 4వ వారం కంప్లీట్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నేను ఇలా ఏమైనా స్పెషల్ ప్రసాదాలు పూజ మంచిగా చేసుకోవాలంటే నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేయాల్సిందే. ఎందుకంటే బిఫోర్ నా కిడ్స్ లేసే ముందు నేను లేస్తేనే హ్యాపీగా పూజ అనేది చేసుకోగలుగుతాను, లేదా హరీ బరీ అయిపోతుంది. ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి. పూజ అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసి ఆ దీపాల వెలుగుల్లో దేవుడిని చూడడం, ఆ దీపాల వెలుగుల్లో ఎంత కాంతివంతంగా కనిపిస్తారు కదా ఆ పువ్వుల డెకరేషన్లో. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇలానే కాదు, లైట్ వేసుకున్నా కూడా అటు ఇటు తిరుగుతున్నప్పుడు పూజ గదిని చూసుకుంటూ ఉంటాను. అబ్బా ఎంత స్పెషల్గా పూజ చేశాను, బాగా అలంకరించుకున్నాను, బాగా చేశాను కదా అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటాను అనమాట. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టీ అనేది తాగుతున్నాను. టీ తాగే లోపే లేసారనమాట నా కిడ్స్. ఇంకా వాళ్ళ అల్లరి చూడండి. ఏది ఉదయాన్నే ఏం కావాలి? ఇటు ఇటు మూతి తల్లి తల్లి నువ్వు ఇట్రా. రితులమ్మ రితులమ్మ ఇట్రా. హాయ్ చెప్పు రితులమ్మ. సబ్స్క్రైబ్ అను. చూసారు కదా, మరి మా వాళ్ళతో మామూలుగా ఉండదు. ఉదయం లేచి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసా? నాకు మ్యాగీ కావాలి, దోశ చేశాను అమ్మా, టిఫిన్ దోశ పోస్తుంది అంటే లేదు, మ్యాగీ కావాల్సిందే. ఆ మ్యాగీ కూడా ఎలా అండి, జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేసి ఉడకబెట్టి ఇచ్చేయాలి. ఏం వేసినా తినరు. ప్రణీత్ అన్న తింటాడు కానీ రిత్తు అయితే అస్సలు తినదు. సో ఇంకా వాళ్ళకి అలా చేశాను. మా ఆయనకు కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి పన్నీర్ దోశ అనేది ఈరోజు వేసిచ్చాను అనమాట. చాలా సింపుల్ అండి బాబు. జస్ట్ పన్నీర్ గ్రేట్ చేసేసి అండ్ క్యారెట్ కూడా గ్రేట్ చేసి కొద్దిగా ఆనియన్స్ సన్నగా చాప్ చేసి అండ్ కొరియండర్ కూడా చాప్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం అండ్ దెన్ ఏమన్నా మసాలా, లైక్ నేనైతే ధనియాల పొడి వేసాను. మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. అవన్నీ బాగా మిక్స్ చేసేసి దోశ వేసిన తర్వాత దోశ పైన ఇవి వేసేసుకోవడమే అంతే. బట్ 2 సైడ్స్ కాల్చకూడదు, ఓన్లీ 1 సైడ్ మాత్రమే కాల్చాలి. 2 సైడ్స్ కాలిస్తే ఏమవుతుందంటే ఇవన్నీ అతుక్కోబోతాయి పెన్నానికి. అందుకని 1 సైడ్ మాత్రమే కాల్చాలి. కొంచెం సిమ్లో పెట్టి నిదానంగా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఈరోజు దోశ కొంచెం స్పెషల్ కలర్లో కనిపిస్తుంది. ఏం దోశ అనుకుంటున్నారు? జొన్న దోశలండి. ఎప్పుడు ఈ రొటీన్ దోశలు ఏం తింటాం, నేను ఎప్పుడూ డిఫరెంట్గానే ట్రై చేయాలనుకుంటాను. ఎందుకంటే మన డైలీ లైఫ్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువనే తీసుకుంటున్నాము. రైస్ అండ్ ఈ దోశ ఇవి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్ అయితే మరీ ఎక్కువైపోతాయి కదా. అందుకని చెప్పేసి ఈసారి జొన్న దోశలు ట్రై చేశాను అనమాట. 2 కప్స్ జొన్నలు తీసుకొని దానికి 1 కప్పు మినపప్పు అనేది యాడ్ చేసి కొద్దిగా మెంతులు యాడ్ చేశాను. ఇవన్నీ 8 అవర్స్ సోక్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ బిఫోర్ అటుకులు ఉంటాయి కదా పల్చనివి, అవి వాటర్లో వేసి సోక్ చేసి అవి కూడా కలిపి ఇంకా మనం గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్కి పులిసిపోతుంది పిండి. సూపర్ ఫ్లఫీగా వస్తాయి. అండ్ మీకు రోస్ట్ కావాలన్నా వస్తాయి. జొన్న దోశలు కదా అంటే పల్చగా రావేమో అనుకుంటారు, పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చండి మీరు. చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి అనమాట. అండ్ నా పన్నీర్ దోశ చెప్పాను కదా. సో ఇలా ఒకవైపు మాత్రమే కొద్దిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. అప్పుడు ఇంకో సైడ్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక సైడే కాలుస్తాం కదా, అందుకని చెప్తున్నాం అనమాట. ఇలా స్పెషల్ దోశలు మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి. మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి దోశలు కావాలో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.
అండ్ నేను ఈ దోసలకు వచ్చేసి పీనట్ చట్నీ అనేది చేశాను అనమాట. అండ్ జొన్న దోసల రెసిపీ మీకు ముందే చెప్పేశాను. బట్ ఇక్కడ చూడండి నేను ఎలా చేశానో. అండ్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. యూట్యూబ్ నుండి కొత్త అప్డేట్ అండి ఇది. మీరు లైక్ చేసిన తర్వాత కింద వెంటనే స్క్రోల్ అవుతుందనమాట హైప్ అనే ఆప్షన్. సో ఆ హైప్‌లో మీరు పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. మీకు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనిపిస్తే అన్ని పాయింట్స్ అనేవి అక్కడ మీరు ఇవ్వొచ్చనమాట. ఒక వీక్‌లో ఓన్లీ 3 వీడియోస్‌కి మాత్రమే మీరు పాయింట్స్ ఇవ్వగలుగుతారు. అది ఓన్లీ 1 ఛానల్‌లో అయినా కావచ్చు, 1 డేలో అయినా కావచ్చు, లేదు అంటే డిఫరెంట్ ఛానల్స్‌లో 3 ఛానల్స్‌లో 3 వీడియోస్‌కి హైప్ ఇవ్వచ్చు. లేదంటే ఒక ఛానల్‌లోనే 3 వీడియోస్ సెలెక్ట్ చేసుకొని హైప్ ఇవ్వచ్చు. లేదా 2 వీడియోస్‌కి ఒక ఛానల్‌లో, ఇంకో వీడియోకి ఇంకో ఛానల్‌లో హైప్. అలా హైప్ పాయింట్స్ అనేవి మీరు డిఫరెంట్‌గా ఛానల్స్‌లో ఇయ్యొచ్చు. సేమ్ ఛానల్‌లో ఇయ్యొచ్చు అలా. బట్ వీక్లీ 3 వీడియోస్‌కి మాత్రమే ఇలా ఇవ్వగలుగుతారనమాట. అండ్ ఆహ్, ఒక డేలోనే 3 ఇచ్చేసారనుకోండి, ఇంకా ఆ వీక్ మీకు యాక్సెస్ ఉండదు. మీరు లైక్ చేయొచ్చు కానీ కింద హైప్ అనే ఆప్షన్ అనేది కనిపించదనమాట. సో ఇలా అండ్ హైప్ దీనివల్ల ఏంటి మీకు యూజ్ అనుకుంటున్నారా? ఈ హైప్ వల్ల ఏంటి అంటే యూట్యూబ్ మన వీడియోస్‌ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందనమాట. సో దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది కదా! అండ్ ఈ హైప్ ఆప్షన్ వచ్చేసి అందరికీ కాదండి. ఓన్లీ ఎలిజిబిలిటీ ఏంటి అంటే 500 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ 50,000 బిలో సబ్స్క్రైబర్స్ ఉండాలి. అంటే 50,000 అబోవ్ ఉన్న వాళ్ళకి ఇంకేం అవసరం చెప్పండి. ఆల్రెడీ వాళ్ళకి హైప్ క్రియేట్ అయిపోయింది యూట్యూబ్‌లో కదా! సో 50,000 బిలో ఉన్న వాళ్ళకి అండ్ నెక్స్ట్ 500 అబోవ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటుంది కదా దీనివల్ల. అందుకనే ఈ ఆప్షన్ ఇచ్చారు. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్.